ఇప్పుడు ఏమంటాడు, ప్రతి ఒక్కలని అర్పణ తెమ్మన్నాడా, వద్దన్నాడా? వద్దంటే వద్దు. బైబిల్లో ఎక్కడుందయ్యా? లేదు కదా, మేమేమో మాకు అవసరం లేదు, నువ్వేదో ఆదివారం వచ్చి కాసేపు మాటలు చెప్పుకొని వెళ్తే మేము కూడా కాసేపు వాక్యం విని వెళ్తాము, కానీ దీవించబడతాము అనుకుంటాము. కానీ దీవించబడుతున్నాము అనుకుంటాం, కానీ అబ్బా దేవుడు దీవించాడు, చాలా బాగా దీవించాడు, నాకు పంటలు ఇస్తున్నాడు, పాడి పశువులు ఇస్తున్నాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, అబ్బా ఎన్ని ఇస్తున్నాడు అనుకుంటాం. ఊరకు వచ్చే దీవెనలు ఊరకునే పోతాయి. అది గమనిద్దాం. శ్రేష్టమైన కూరగాయలు, మంచి కూరగాయలు కొనాలంటే ఊరకొస్తాయా, లేకపోతే కూరగాయలు కొనుక్కోవాలి కదా. నాకు ఊరకనే కావాలంటే ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? గోతాలు బయట పారేసేస్తుంటారు. ముదిరిపోయిన బెండకాయలు, అలాగే టమాటాలు, ఇవన్నీ బైపాస్ రోడ్ పక్కన పడేస్తారు. కంపు కొడతా ఉంటాయి వచ్చేటప్పుడు పోయేటప్పుడు. అక్కడ పోతే బాగా ఆశీర్వాదం అవి తీసుకోవచ్చు. ఊరకొచ్చే అలా ఉంటాయి, కుళ్ళిపోయారు. ఏమంటే ఇప్పుడే కుళ్ళిపోలేదు, మాకు ఇచ్చే ఆశీర్వాదాలు బాగుంటాయి అంటే ఇప్పుడు తెలియదు. అది ఇప్పుడు నిన్ను ఆకర్షించి, మనల్ని ఆకర్షించి, వాళ్ళని దీవించి, కుటుంబాలుగా ఆశీర్వదించి బలపరిస్తే రేపు నాకు ఉపయోగపడకపోతారా అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. ఉపయోగపడకపోవటం వల్ల వచ్చే నష్టాలని చెప్పను. ఆ కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలాగా మన ఆశీర్వాదాలు మొత్తం కూడా పోతాయి. అంటే కుళ్ళిపోతాయి, ఉండవు. ఎలా కుళ్ళిపోతాయి? అయ్యా నాకు మంచి సంపద ఇచ్చాడయ్యా, ఒకసారి చూడండి. మీకు మంచి సంపద ఇచ్చాడంటే అది ఎలాగుంటుందంటే చిల్లి సంచిలో వేసినట్టే అంటాడు. ఎక్కడది? మనకి హగ్గాయలు అంటాడు. హగ్గాయలు ఏమంటాడంటే చిల్లి సంచులు. నీ ఆశీర్వాదాలు నీకు మెండుగా ఉన్నాను అనుకుంటాయేమో, బాగా దీవించబడతాను అనుకుంటాయేమో, బాగా ఆశీర్వించబడ్డాను అనుకుంటాయేమో, ఇవన్నీ కూడా నీవు చిల్లిపోయిన సంచులు. చిల్లి అంటే పెద్దబడ సంచులు వేసినట్టే. అంటే ఎప్పుడు జరిగితే తెలియదు, ఎప్పుడు ఏం జరిగితే తెలియదు. నేను ఒకసారి చాలా ఆలోచన చేస్తా ఉంటాను, ప్రభు బాగా ఆశీర్వదిస్తున్నావు కదా, ఎందుకని అంటే నేను చెప్తుందంటే మన కళ్ళ ముందు ఆశీర్వాదాలు కనపడతాయి. అబ్బా బాగున్నాం, బాగా దీవించబడుతున్నాం, బాగా ఆశీర్వించబడుతున్నాం, అబ్బా ఎంతగానో నాకు ఆస్తి వస్తుంది, ఎంతగానో డబ్బు వస్తుంది, ఎన్నో పొలాలు కొంటున్నాం, ఎన్నో ఇల్లు కొంటున్నాము, ఎంతగానో సేవ చేస్తున్నాం, ఎంతగానో పని ఏమి చేసినా కూడా ఏ టైం ఎలా ఉంటుంది? పల్లా దిగులైపోతాం. ఎందుకని? దేవుడి యొక్క అవసరాలు తీర్చకపోతే. ఆయన అంటాడు, నేనేం చెప్పవలసిన లేదు, హగ్గాయలు చూసుకొని కావాలంటే నేను మళ్ళీ చెప్తే నేను ఇది కావాలని అన్నది ఇలాంటివి చెప్తున్నాడు అని అనుకోండి. బైబిల్లో ఉన్నదే నేను చెప్తాను, బైబిల్లో లేదు నేను చెప్పను. ఆశీర్వదించబడాలి అంటే, నీ ఆస్తి ఎక్కడికి పోకుండా ఉండాలంటే, మన సంపద మన బిడ్డలు బాగుండాలంటే, మనకి బిడ్డలు ఇచ్చే గుడ్డివారిని ఇవ్వట్లేదుగా, మరి దేవుడికి ఇచ్చేది మంచి శ్రేష్టమైన ఇవ్వాలిగా. అలాగే గేదెలు ఇచ్చే వాటిని ఇవ్వట్లేదు, గుడ్డివారిని ఇవ్వట్లేదుగా, మరి దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలిగా. అలాగే అంటే నేను దశభాగం ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్ని ఇస్తున్నాను. అవి కాక ఏమన్నాడు ఇక్కడ? మీరు చదవలేదు సార్ మళ్ళా, అర్పణల కాక. అవునా? ఏమన్నాడు ఇక్కడ? నేను అసలు 3 రోజులుగా సరే మాట్లాడు. ఇంకోటి ఏం చెప్పనా 3 రోజులకు ఒకసారి మాట్లాడు. ఎందుకు తెలుసా? ఒక్కొక్కరికి డబ్బు చూసి ఎర్ర ఎక్కువ. ఆమె కదా, డబ్బు చూసి ఎర్ర ఎక్కువ. నడయ్యేతలకి మొత్తం పోగి అది పెట్టా ఉంటాం. అందాక దేనికి 2 కోట్ల రూపాయలు పొలం అన్నాం, 4 కోట్ల రూపాయలు పొలం అన్నాం. కోటికి ఎంత వస్తే 10 లక్షలు రావాలి. దేవుడి సన్నిధికి ఎంత రావాలి? 10 లక్షలు రావాలి. ఈ 10 లక్షలు చూడగానే అక్కడ పెట్టగానే ఏమనిపించింది? అమ్మ 10 లక్షల, ఈ 10 లక్షలు ఎందుకు? ఈ 1 లక్ష రూపాయలు ఇచ్చేసి 9 లక్షలు పెట్టి ఏమన్నా ఇల్లు ఎక్కడ ఇంకొక 10 లక్షలు వేసుకొని ఇల్లు కొనుక్కున్నాం అంటే 1 లక్ష రూపాయలు తీసేసి ఇస్తాడు. కథ 9 లక్షలు బాకీ. అర్థమవుతుందా? అది దేవుడికి బాకీ.
దేవుడు తీర్చుకోకుండా అంటూ ఉండడం. రోగాల ద్వారా పోవచ్చు, కుటుంబంలో బిడ్డల ద్వారా పోవచ్చు. ఒక బిడ్డ తాగుబోతుగా మారిపోయావు, తిరుగుబోతుగా మారిపోయావు, వ్యభిచారిగా మారిపోయావు. తల్ల కిందులు చేస్తాడు దేవుడు. ఓ యవనుడా, నీ యవన కాలంలో నువ్వు అనుకున్నది జరిగిస్తున్నాయేమో, నీ వృద్ధాప్య టైంలోకి వచ్చేసరికి నీ స్థితిగతులు మారిపోతాయి అంటాడు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో. కరెక్ట్గా విన్నాం గారు, విన్నాం. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే దీవించబడాలి మనం, అంతేగాని చెప్పించబడకూడదు. నీ స్వేచ్ఛ అర్పణలు కాక, స్వేచ్ఛ అర్పణలు కాక అంటే నీ ఇచ్చే డైలీ అర్పణలు కాక. అవునా కదా? స్వేచ్ఛ అర్పణ అంటే అయ్యాడు, నేను దశభాగం ఇస్తున్నానండి, వారం కానికేస్తున్నానండి, ఇవన్నీ వేస్తున్నానండి అంటూ అక్కడ 3 రోజులకు ఒకసారి ఇవ్వు. దేనికంటే నీ డబ్బు పెరిగే కొద్దికి అమ్మో ఇంత దశభాగం ఇవ్వాలా? ఒక ఆయన అంట బయలుదేరి వెళ్ళిపోయి, ఏమి నెల కొద్ది శాలరీ తక్కువ వచ్చింది, ఈ కరోనా మూమెంట్లో కొద్దిగా తగ్గిస్తున్నారు అందరికీ, మరి బడ్జెట్ ఎట్లాగా అని అంటే, అయ్యా ఇంటది తప్పదు కాదు కట్టాల్సిందే అన్నారు. ఇంటది కట్టాల్సిందే. మరి పాలగా తప్పదుగా కట్టాల్సి, అది పక్కన పెట్టేశారు. ఇంటది పక్కన పెట్టేశారు. కూరగాయలు అది ఇంటి ఖర్చులు పక్కన పెట్టేశారు. అన్ని పక్కన పెట్టేశారు. మరి ఏది ఆపితే ఇంకా ఏది ఆపాలి మనం? ఏది తగ్గదు, ఏది ఆపాలి? ఏముందయ్యా దశభాగం ఆపితే సరిపోలా అన్నంత. అంటే కరెంటు బిల్లు కట్టాల్సిందే, ఇంటి కట్టాల్సిందే, పాలలకు కట్టాల్సిందే, కూరగాయలకు కట్టాల్సిందే, కుటుంబానికి అంతా కట్టాల్సిందే. ఇవన్నీ కరెక్టే, కట్టాల్సిందే, తప్పదు. వీళ్ళు ఊరుకోరుగా ఉన్నాడుగా పనికి దేవుడు, ఊరుకుంటాడు. ఆయన ఆ నేతగా పాపం ప్రేమించే దేవుడిగా ఊరుకుంటాడు. ప్రేమించే దేవుడు కాదు, కొత్త మొదలు పెడితే నాలో నుంచి తప్పించేవాడు ఎవడను కదా. చాలా దేవుడితో చేతులు కాదు, ఎవరితోటే చేతులు ఆడచ్చు. నీ చేతులు ఆడి దెబ్బతిని వచ్చాను. దేవుడిలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడితో చేతులు ఆడాను, ఆటలాడా, తాట తీశాడు. తర్వాత 2 సార్లు 3 సార్లు కిడ్నీలు ప్రాబ్లం, ఒకసారి చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. మా ఆడలు తలక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే, వేడ బాగుతల్లా ఎదుగా మంచిని పోయి తాగుతాడు అన్నాడు. యథార్థి మాట్లాడాడు దానితోటి. అమ్మటే ఇదేంటి మంచిలు పోయి తాగుతాడని చెప్పి సగీడి చెప్తే ఎవరలేదు. అప్పుడు నాకు మంచిలు ఇస్తే తాగాను, మంచిగా మంచిగా కనిపించావు. నిమ్మకాయ నీళ్ళు ఇచ్చాడు. అప్పుడు దాకా ఒక్క నీళ్ళు తాగినా బయటకు వస్తాయి, ఒక్క నీళ్ళు తాగినా. ఆమెతో ఎప్పుడైతే మాట్లాడాడో నేను మంచిది నిమ్మకాయ నీళ్ళు తాగాను, తర్వాత నేను అన్నం తినగలిగాను. నీళ్ళు తాగితేనే పడిపోతున్నాయి. నేను చేసిన పని నేను ఒప్పుకుంటా, ప్రతిసారి ఒప్పుకుంటా. నేను చేసిన పని బట్టి నాకు జన్మ తిరిగింది. ఇప్పటికీ నేను కోలుకోలేకపోయాను. ఇంకో మాటలు చెప్పాలి, ఇప్పటికీ కోలుకోలేకపోయాను. నేను నా డబ్బులు ఎంతో కోట్లు లెక్క అన్నీ స్మార్ట్ చేసేసాడు, సమస్తం నాశనం చేశాడు. ఎందుకు? నేను మారట్లేదని, కొడతాం దెబ్బనే దెబ్బ కొట్టేశాడు. మారట్లేదని చెప్తే వెంటలేదని. దేవుడి సేవకుడి చేత ఒకసారి చెప్పిస్తాడు, 2 సార్లు చెప్పిస్తాడు, 3 సార్లు చెప్పిస్తాడు, 4వసారి చెప్పించడు. చెప్పిస్తాడా? ఏం మాట్లాడే, ఇంకా 4వసారి చెప్పేది లేదు. అయిపోయింది సీన్ అంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 సార్లు అయిపోయింది. 3 చెప్పారు, అయిపోయింది. తర్వాత చెప్పడం జరిగింది. అందుకే అంటాడు ఇక్కడ, దీవించబడాలంటే, ఆశీర్వించబడాలంటే నీ అర్పణలు అంటే దశమ భాగాలు కంపల్సరీ. దశమ భాగం తీయకుండా ఉండకూడదు, కంపల్సరీ చేస్తుంది. చాలా మంది అంటారు, అయ్యా ఆయన నాకే ఒప్పేదయ్యా అంటారు కొంతమంది. నేను అత్త కింద ఉన్నాను కదా అంటారు కొంతమంది. నేను పిల్లల కింద ఉన్నాను కదా, పిల్లల బాధ్యత కదా అంటారు కొంతమంది. నీకు దశభాగం తీయడానికి పిల్లలు నీకు లేకపోతే అత్త, లేకపోతే మామ, లేకపోతే భర్త నీకు ఖర్చులకి ఇవ్వరా? ఇంట్లో ఇస్తారా లేదా? చెప్పండి. ఖర్చులకు కనీసం కూరగాయలు ఇచ్చిరా అని చెప్పేసి 10 రూపాయలు లేవా? ఆ 10 రూపాయలు ఇచ్చి రూపాయలు వేయలేవా? 10 రూపాయలు ఇచ్చినప్పుడు దశభాగం ఆరాధించడానికి దాదాపు 7 రోజులు 7 రూపాయలు రావా?
దశంబాబు చేయమంటారా? తీసుకోవడం కావాలంటే పుదీనా ఆకులతోటి కూడా అంటాడు కదా లేవి కాలంలో. పుదీనా ఆకులు అంటే ఇది ఆకుకూరలతోటి కూడా తినే దాంట్లో ప్రతి దాంట్లో కూడా నూనె కూడా, బలిలో నూనె కూడా, చేపల వ్యాపారం చేసుకున్న చేప శరీరం కూడా, గొర్రె వ్యాపారం చేసుకున్న గొర్రె బొచ్చు కూడా అమ్ముతారు. తీయమంటే తీస్తాయి అన్నీ చాలా లేట్ అయింది, ఇవన్నీ చెప్పాలంటే చాలా లేట్ అయింది. మీరు కావాలంటే నిర్గమ కాండం, లేవి కాండం, సంఖ్యాకాండం ఇంటి పోయి చదువుకోండి. ఏమేమి చెప్పాడు? పుదీనా ఆకుల్లోను, జీలకర్రలోను. జీలకర్ర ఎందుకు? జీలకర్ర ఒకసారి ఎన్ని చెప్పాను చెప్పి మరి ఇవన్నీ ఆకు వడపడిపోతుంది కానీ ఒకసారి వడబడిపోతుంది కానీ తీసి పెట్టమన్నావు. నేను ఈరోజు ఆదివారం, రేపు నాకు ఆకుకూర వండుతా, ఆకుకూరలు ఎంత తీసి పక్కన పెట్టాను మరి వడబడిపోతుంది కానీ ఏమంటే ప్రశ్న వేసింది, గుడికి పేరు కదా ప్రశ్న వేసింది. వడబడిపోతుంది అంటే నేను అన్నాను అది మనకు అనవసరం. వడబడితే చావుడు పారేసుకుంటాడు, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచినంత కాలం ఉంటే ఉండదే పోతే పోతే తీసుకొచ్చి అలవాడి అన్నావు సార్ అన్నా. నేను అంటుంది ఏంటంటే దేవుడి సొమ్మది దొంగిలిస్తాను లేదు. నీకు ఇచ్చే 10 రూపాయలు నీకు ఖర్చులకి ఇస్తారు, ఇంట్లో వాడుకుంటానికి ఇస్తారు. వాటిలో నుంచి నీకు ఎంత ఇచ్చారు? 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు పక్కన పెట్టాలి, 10 రూపాయలు ఇస్తే రూపాయి పక్కన పెట్టాలి. నీది కాదు అది. దేవుడి సొమ్ము దొంగిలించొద్దంటాడు మలాకి గ్రంథంలో. అక్కడ ఎన్ని అధ్యాయము? 4 అధ్యాయమా 3 అధ్యాయం అనుకుంటా. దేవుడి సొమ్ము దొంగిలించడానికి నువ్వెవరివి? కొంతమందికి జీతాలు వస్తాయి, మగోళ్ళు కూడా సంపాదిస్తారు. ఆడవాళ్ళకి జీతాలు వస్తాయి. వాళ్ళు తీసుకొచ్చేది ఒక మగోడిదే ఇస్తారు, ఒక్కొక్కరు అయితే ఆడవాళ్ళదే ఇస్తారు. మరి ఈ సమయం అవ్వాలి, ఇదేదనుకుంటాడు, నేను బాగా సంపాదిస్తున్నాను, ఏమంతలేదు ఒకటి ఆపితే ఏమైంది అనుకుంటాడు. దేవుడు ఏమనుకోడు, నేను కాదు 2 ఆపుతాను కదా అంటాడు. నువ్వు ఒకటి అంటే నేను 2 ఆపుతాను అంట. నేను 2 ఆపుతాను రా, నువ్వు ఒకటి ఆపుతున్నా నేను 2 ఆపుతాను రా అంటాడు. వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాను. వచ్చే ఆశీర్వాదాలు ఇక్కడ ఏమంటాడంటే స్వేచ్ఛార్పణలు, కాక, బంగారము. ఈ మాటలు మొన్న యామర్తలు చెప్పాము. వాళ్ళకున్న ఆతృత ఎవరికి లేదంటే, మందిరం కట్టిద్దనుకున్న వాళ్ళకున్న ఆతృత ఎవరికి లేదు. నేను చూడలే అక్కడ. ఎందుకు 100 ఎంతమంది? 10 మంది వాళ్ళకి ఎంత ఆతృత ఉందంటే, అయ్యగారు మీరు పాదం మోపితే మా మందిరం కట్టబడిపోయా. మన సుబ్బారావు గారు కూడా సహకరించాడు వాళ్ళకి సిమెంట్ కట్టలు. ఏమని ఇచ్చావు కదా సిమెంట్ కట్టలు, డబ్బులు ఇచ్చాక మీరు పాదం మోపితే చాలయ్యా మా సంఘం తొందరగా కట్టబడతాయా అని దాదాపు సంఘం కట్టబోయేటప్పటికి 10-15 సార్లు పిలిపించుకొని సేవకులకి మీటింగ్ పెట్టి వాళ్ళని పోతున్నారు. ఒక స్వీటు, చారు, హాట్, అప్పు ఏం పెట్టారు. వెళ్తాం మేము ఆ సంఘం నుంచి ప్రార్థన చేసాం. నెల 10 రోజులు లేపు అక్కడ పడేసాం. ఆమె నేనే కష్టపడేది, ఆంజనేయ గారు నేను చొక్కా ఇప్పి కష్టపడ్డాం. నేను కరెంట్ పని రేకులు ఎత్తింది మేమే, బస్సులకి పట్టుకుంటే వెల్లింగ్ చేసింది ఒక ఆయన వెల్లింగ్ అని పెట్టుకున్నాం. అంతే. మేమే సేవకుల్ని, మేమే వర్కరు. ఆశ్చర్యపోయారు అందరూ. యూట్యూబ్లో కూడా పెట్టారు, దాంట్లో ఉంది. మేమే సేవకులు, మేమే వర్కరు. నేను కరెంట్ పని మొత్తం నేనే చేసి ఒక్కరినే. నాకు వాళ్ళ కింద ఒక కుర్రాడు ఉన్నాడు, ఒక కుర్రాడిని ఇచ్చారు. నేనే ఎక్కి మొత్తం లాగేసేసి మొత్తం పెట్టి పెట్టడం మొత్తం వెళ్ళింది. ఆమె హల్లెలూయా. చాలా కాలం అయింది కదా, ఎలాగేమో అనుకున్నా. నేను కరెంట్ పని మానేశాక దాన్ని మొత్తం వెళ్ళింది. వాళ్ళు ఎంత ఆతృత పడ్డారంటే, ఒకసారి ఇట్లా చెప్పారు, వాక్యము తీసుకొచ్చి చెప్పాడు, అననీయ చెప్పాడు. ఎమ్మటి అక్కడ ఉన్నాను లేదు, అంటే దీంతో బైబిల్లో ఉంటుందంటే ముక్కు పొడకులు మీకు ఉండకూడదు, అలాగే బంగారము ఎక్కువగా ఉండకూడదు, దేనైతే నాకంటే ఎక్కువగా ప్రేమిస్తారో అది నీకు దూరం అయింది అని చెప్పాడు. ఇవన్నీ చెప్పి చూపించేదానికి వాక్యలో చూపించేదానికి ఒక ఆమె అక్కడికక్కడ ముక్కు పొగలు మొత్తం 3 ముక్కు పొడకలు వచ్చింది. ఆమె మొత్తం 45,000 వచ్చింది. దాదాపు 7 సంవత్సరాల మూలబడి సంఘం ఫౌండేషన్ వేసి పెట్టారు.
మనం ఇంకా ఫౌండేషన్ ఏం వేయాల, మనకి ఇంకా పాజిటివ్ వేస్తుంది. ఏదన్నా కానీ నేను అన్నా మీరు అన్నా పాజిటివ్గా వేస్తుంది. ఫౌండేషన్ వేయాల, ఆ ఫౌండేషన్ వేసి చెట్లు దాదాపు తొమ్మలు ఇంతకంటే ఎక్కువ మంచిది అడివి అయిపోయింది చర్చి. ఈ జయరావు గారు చూసి ఏడ్చారు. అప్పుడు మమ్మల్ని అందరూ పిలిచి దాంట్లో చిన్న ప్రార్థన చేసి వస్తా ఉన్నారు. మేమందరం వెళ్ళి చూస్తే అప్పుడు ఎమ్మటి జయరావు గారు ఏం చేశారు, క్లబ్లైన్ పిలిపించి ఆ తొమ్మలు మాత్రం పీకిచ్చేసి అక్కడే పంట వేసి ప్రార్థన చేశాం. వాక్యం చెప్పిన దానికి అక్కడ వచ్చిన మొత్తం ఆ 10 మంది ఎమ్మటి నా వంతెంత అని కొంతమంది బంగారం కలిసి ఇచ్చారు, కొంతమంది డబ్బులు 45,000 మొత్తం అప్పటికప్పుడు చేసి ఇచ్చేసారు. ఈ కాకుండా తర్వాత ఇచ్చారులే, ఫస్ట్ వాడికి 45,000 ఎమ్మటి అవి తీసుకొని బ్రిక్స్ ఇచ్చేసాం. అలాగే ఐరన్ కూడా ఇచ్చాం. నేను ఏదో గారు చిలకలూరుపేట వెళ్ళి కాళేశ్వరం వెళ్ళి పాపం 6 రోజులు నేను ఆయనతో పాటు తిరిగా. ఆ చర్చి నిలబెట్టేసాం. ఇప్పుడు ఆ ఊర్లో అన్ని ప్రజలు, అందుకని ఆ గ్రామంలో ఎలాగే సువార్త వినిపించాలని పట్టుదలతో మేము దాన్ని ప్రయాసపడ్డాము. కానీ వాళ్ళకున్న ఆసక్తి నాకుంది, వాళ్ళకున్న ఆసక్తి. వాళ్ళు లేనులంటే వాళ్ళందరూ కుప్పడలు కుమ్మరులు, లేనోళ్ళు బాగా లేనోళ్ళు ఇద్దరే, ఆ 2 బ్యాచ్లు అక్కడ బాగా లేనోళ్ళు. వాళ్ళకి అంత ఆసక్తి ఉంది చూడు. అప్పుడు చేసి ఇచ్చాడు ఒక ఆయన, అయితే ఆటో చేసుకుంటాడు, ఆటోకే దాదాపు 5 లక్షలు అప్పు ఉంది, 4 లక్షలన్నర అప్పు ఉందంట. ఆయన ఏమి ఇచ్చాడు తెలుసా, కింద పండుగ మొత్తం రాయే బ్రిక్స్ రాయి మొత్తం నేనే కొనిస్తాను. ఆమె బ్రిక్స్ మొత్తం ఆయన కొనిచ్చాడు, కింద బండలు ఆయన నల్ల బండలు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఎందుకు చెప్తాను అంటే దీవించబడటానికి ఇది ఒక అవకాశం అని చెప్తున్నాను. మనం దీవించబడటానికి ఎప్పుడు అవకాశం దొరికిద్దా అని చూడాలి. నేను అదే ఆలోచించాలి, నేను దీవించబడాలంటే ఏం చేయాలి. నాకు ఈ లోక పరంలో ఆస్తి కూడకపోవచ్చు, నాకు మంచిగానే ఇచ్చాడు దేవుడు, ₹1 బిల్డింగ్ ఇచ్చాడు దాంట్లో. కాబట్టి ఆ బాకీ తీరితే నాకు హ్యాపీగా వచ్చే అద్దె నాకు కుటుంబం పోషించబడింది. దీవిస్తాడు. నేనంటాను ఏంటంటే ఎక్కువ కూడా తక్కువ, పిల్లలకి మన భవిష్యత్తుకి సరిపడిస్తాడు, ఇంకా ఎక్కువ తగ్గివ్వచ్చు చెప్పలేము. కానీ ఆశీస్సులు నా ఒక దీవులన్నీ కూడా పరలోకం ఉంటాయి. స్తోత్రం చేద్దామా. ఏమన్నారంటే ఈ లోకధనాన్ని కూర్చుకోవడం కంటే పరలోకధనాన్ని కూర్చుకోమన్నారు. పరలోకధనాన్ని కూర్చుకోవాలి కాబట్టి నేను కూర్చుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికి నేను ముందే వాడుతున్నాను. అందరూ తెలిసి మన బంగారం పెట్టాము, అంతకుముందు వేరే తాకట్లు పెట్టాము. ఎట్లా ముందు 3,80,000 వాడిచ్చిన, నేను ఇచ్చిన, వాడేసాను. ఎందుకు అంత అవసరమైంది? నేను తీసుకెళ్తానా, నిత్య పెట్టు ఇది తీసుకెళ్తాను. నేను కాపురం ఉంటానా, వారానికి 2 సార్లు వస్తాను. మహావతి వారానికి 2 సార్లు, ఒక ఆదివారం శుక్రవారం వస్తాను. ఎప్పుడన్నా మీరు సపరేట్ గుడి పెట్టుకుంటే అప్పుడు వస్తాను. ఆ తర్వాత తలుపులు తీసేవాళ్ళు చెప్పాలి, తలుపేదో అంటారు. ఎందుకు తెలుసా, వీళ్ళ వాళ్ళు పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రార్థన చేసుకుంటారని తలుపేదో అంటారు. తలుపులు ఎప్పుడు తీసేవాళ్ళు పోవాలిగా. చిన్న సమస్య అయితే ఉదాహరణకి అన్న ఏం చేసింది, ఎక్కడికి వెళ్ళింది, ఏ టైంలో వెళ్ళింది, ఆదివారం వెళ్ళిందా? అన్న చెప్పండి, అందరూ తెలిసిన వాక్యంగా అన్నకి సమయం పెట్టాడు కదా, తెలీదా మీకు? అన్నకి సమయం ఎట్లా పుట్టాడు చెప్పండి. పొలంలో ఉండి దుఃఖం కలిగినప్పుడు ఇక్కడ మందిరం ఒకటి ఉందే, ఆ మందిరంలోకి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసి పడతామని చెప్పేసి వెళ్ళగానే ఏడుపు వచ్చింది ఆమెకి. ఏడుపు వచ్చి ఇంకా ఒకటే మనం ఏడుపుతా ఉంటే అప్పుడు ఎవరు ఏడుపులను పడతామని చెప్పేసి అప్పుడు సేవకుడు వచ్చారు బయట నుంచి. అప్పుడు వచ్చి ఏంటమ్మా అంటే, అయ్యా నాకు గర్భఫలం లేదయ్యా, అందుకే నేను ఇక్కడికి వచ్చానయ్యా, నేను ఎగతాలు చేపడుతున్నాను, అందరి చేత దూషించబడుతున్నాను, ఇది కరెక్టే కాదు కదా, అందుకే నేను దేవుడు చదివించి వచ్చి కాసేపు మారిపెట్టుకున్నాను వచ్చానయ్యా. తలుపు తీసి ఉండబట్టేగా, అదే గేరేసి బిర్రగా తాళం వేసి వెళ్ళిపోతే ఆ వేడకి వెళ్ళింది, ఏడ ప్రార్థన చేసుకుంటుంది. దేవుని సన్నిధి అనేది ఉంటే గ్రామానికి దీవెన. చిన్న సమస్య వస్తే ప్రభు పాద దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంటే చాలా దీవెన. ఆమె చెప్తామా అన్న మరి అంతే కదండి, దీవించబడిందా లేదా?
మంచి ప్రవర్తన కంది కదా, మంచి ప్రవర్తనే కంది. అమ్మ జాగ్రత్త పట్టుకున్నాను అట్లా పర్లేదమ్మా, బాగుందా కొంచెం బాగా ఏమైంది రాకపోతే వాళ్ళకి ఆగొచ్చు కదా. అమ్మ ఇంకా కూర్చోబున్నాక బైబిల్ తీసుకొచ్చా అక్క, ఆ బైబిల్ తీసుకొచ్చా. నేను అంటాను ఏంటంటే మరొకసారి చదువుకుందాం అమ్మ. మనకి నేను అంటాను ఏంటంటే ఉండి, చాలా మంది అంటారు ఒక కోత పదం ఒకటి వాడతారు. ఏమండి ఒక్క వెండి నాణ్యం వేసిన చాలా జీవించబడిందండి, మనక్కడ రూపాయి ఇస్తే సరిపోతుందా? అంతేనా? ఎవరాన్ని విధవరాలు, పేద విధవరాలు, ఆ గురించి బైబిల్లో స్పష్టంగా రాశాడు, వివరంగా రాశాడు. పేద విధవరాలు అందరూ లక్షలు వేస్తున్నారు, వేలకు వేలు వేస్తున్నారు కానుకలు. కానీ ఈయన ఎవరి కలిగి చూశాడంటే పేద విధవరాలు కలిగి చూశాడు. ఆమె వేసిన ఒక్క నాణ్యమే. వాళ్ళు 100 నాణ్యాలు వేస్తున్నారు. కానీ ఈమెనే ఎందుకు ప్రత్యేకంగా బైబిల్ ఎక్కిచ్చాడు చెప్పండి? పుట్టుక లేకుండా ఆ రోజు కూలి, ఆ రోజు సంపాదన అంతా తీసుకొచ్చేసి, నాకు ఈ రోజు లేకపోయినా పర్లేదు, నేను మారినా పర్లేదు, నాకేం లేకపోయినా పర్లేదని ఆ రోజు సంపాదన మొత్తం తీసుకొచ్చి డబ్బాలు పడేసింది. వీళ్ళు ఉన్న దాంట్లో వేశారు, ఉన్న దాంట్లో కూడా పిక్కిచ్చేస్తున్నారు. అంటే ఇవ్వాల్సింది కరెక్ట్గా ఇవ్వకుండా, దశభాగం ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా, ఇవ్వాల్సిన శ్రేష్ఠ అర్పణలు ఇవ్వకుండా, ఇవ్వాల్సిన ధనం ఇవ్వకుండా ఉన్నదంటే కట్ చేసి ఏమైంది ఇవ్వకపోతే ఒక 10 రూపాయలు ఇస్తే చాలదా, లేకపోతే 100 రూపాయలు ఇస్తే చాలదా? దేవుడు అడుగుకునేది ఏమి కాదు. నీకు ఇచ్చిన దాంట్లో ఏమంటాడు? మంచి బలాన్ని ఇస్తున్నాడు. 4 దినవేషాలు బాగా బలమైన అయితే ఏం చెప్తాం? నువ్వు పనికెళ్తావా? మరి మంచి విషయాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, సంపాదించుకోవడానికి దీనికి శక్తిని ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. ఇచ్చిన దేవుడికి నువ్వు ఎంత ఇవ్వాలి? ఎందుకని ఇవ్వట్లా? ఈ కొద్ది ఏమనలే. ఇప్పుడు అందులో ఇందాక ఆమె ఉంది, అయ్యా అందరికీ తప్పదు కానీ దేవుడు కాబట్టి ఏమవుతులే అంటే, దశభాగం కాబట్టి ఏమవుతుంది, ఏమండగా ఆయన అక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాము, ఖండించడుగా ప్రేమ మాయకుడు అని దేవుడికి కావాల్సిన అర్పణ ఆపేసింది. అలాగే ఇక్కడ ఏమంటుంది ఏంటంటే, ఒకసారి చూద్దాము. ఇక్కడ 3వ వచనం కాడి నుంచి 3వ వచనంలో యెజ్రా గ్రంథము, కావున మీరు ఎవరైనా ఏమంటాడు? ఎవరు ఆయన జనులై ఉన్నారో, మళ్ళా ఊళ్ళో కాకుండా అండి, ఊళ్ళో అడగమన్నాడు. ఏమన్నాడు? చాటింపై చెప్పనా లేదా? చెప్పమని లేదా? ఊళ్ళో అడగమని లేదా? ఎవరో వచ్చేసి ఊళ్ళో అడగకూడదండి, అసలు అన్ని ప్రజల దగ్గర తీసుకోకూడదు, రూపాయలు చేయకూడదండి. అసలు సొలొమోను మందిరం కట్టాడంటే అన్ని ప్రజలు తీసుకొని, ఏది ఆ దేశపు ఒక రాజు వచ్చి మొత్తం బాబునే కట్లు, వీట్లు, పని వాళ్ళని వీళ్ళు పొయ్యిలు సంవత్సరం ఒకటి పడేస్తాను, అవి నెట్టుకొని వెళ్ళి కట్టుకోపో అన్నది. అంతా అన్నిలో చేసింది. ఎవరు అంటుంది? మన ఎవరో అంటారు, మన దేవుడు అడుగుతున్నాడు కాదంటారు. ఇక్కడే ఉంటాడు, సాయటింగ్ పేసి అన్నాడు. అన్నాడు లేదా? చూడండి. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏం చేద్దాం అంటే, ఇది బైబిల్ తీసేద్దాం కదా. మరి రాజు అయితే అడుగుకుంటాడు తీరాను. నేను చెప్పింది అడిగిను, వాళ్ళు అన్నారు ఇది చదవలేదు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? సాటింపు ఏమన్నాడా అవుతాడా? మరి బంగారం తీసుకోమన్నాడా లేదన్నాడు? ముక్కు పగులు బంగారము, వెండి, ఎల్లగల రాళ్ళు తీసుకోమన్నాడా లేదా? వరుగుడ్లు కూడా తీసుకోమంటున్నాడుగా. మరి ఏంది రాజు ఏంది అడుక్కోవట్లేదు? ఆ మాట అడగండి. అప్పుడు యెజ్రా గ్రంథం ఒకసారి తీసి చదవండి అయ్యా. హగ్గయి గ్రంథం రాసింది తీసి చదవండి అయ్యా. బైబిల్లో చివరి భాగంలో ఏమన్నాడు? ఒక అక్షరం పొల్లిపోదు, తీసేయకూడదు.
ఒక అక్షరం తీసేవాడు